ప్రేమ అంటే కేవలం శారీరక సంబంధం మాత్రమేనా? ప్రేమ అంటే ఒక సెక్షువల్ అఫేర్ మాత్రమేనా? బలమైన వివాహం యొక్క ప్రాథమిక అంశాలు. ఇప్పుడు సినిమాల్లో గానివ్వండి, లేకపోతే టీవీ షోస్‌లో గానివ్వండి, వేరే ఇతరత్రైనటువంటి కార్యక్రమాల్లో ఒక లైంగికమైనటువంటి సంబంధం మాత్రమే ప్రేమ అనే విధంగా చిత్రీకరిస్తున్నారు. ప్రేమ అంటే కేవలం శారీరక సంబంధం మాత్రమేనా? ప్రేమ అంటే ఒక సెక్షువల్ అఫేర్ మాత్రమేనా? ఈరోజున ప్రేమ అంటే పౌలు గారు అనేకమైన విషయాలు మాట్లాడుతున్నారు. ప్రేమ ఒక దీర్ఘకాలం సహించేదిగా, ఒక సహనం కలిగినటువంటి ఒక గుణంగా ఉంది. ఈరోజున కుటుంబంలో ప్రేమ ఉన్నప్పుడు కొన్ని విషయాలు ఒక భర్త విషయంలో, భార్య విషయంలో సహనంతో వారు ఎదురు చూసేవారుగా ఉంటారు. త్వరగా కోపపడకుండా వారు ఓర్చుకునేవారుగా ఉంటారు. దయ చూపించేదిగా ఉంటుంది. ప్రేమ దయ చూపించేదిగా ఉంటుందంట. మన మాటల్లో ఒక మంచిగా మాట్లాడడము, మన యొక్క మృదువుగా మాట్లాడడము, మనము కోపం లేకుండా ఉండటం మాత్రమే కాదు, దయగా మాట్లాడాలి, కోపం లేకుండా మాట్లాడడం, మంచిగా మాట్లాడడం, ఇవి దయను అది చూపిస్తుందంట ఒక ప్రేమ. ప్రేమ డంబంగా ప్రవర్తించదంటున్నాడు. అంటే నేను చేశాను, నేను ఇది చేశాను, మీరేం చేశారు? మీరు ఇది చేయండి, నేను ఇది చేస్తాను కాబట్టి మీరు ఇది చేయండి అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అయితే ప్రేమలో డంబంగా ప్రవర్తించదని, అంటే తనను తాను ప్రదర్శించుకోదు. ఇదిగో నేను ఇది చేశాను అని తనను తాను ఏం చేయదంట, ప్రదర్శించుకోదంట. ఈరోజు చాలామంది అలా ప్రదర్శించుకునేవారుగా ఉన్నారు. అది అమర్యాదగా నడవదంట. ఒకరి పట్ల ఒకరికి అమర్యాదగా ఉండరంట. మర్యాదగానే వారు నడుచుకుంటారు. మర్యాదగానే ఒకరి పట్ల ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. మర్యాదగానే ఒకరితో ఒకరి సంభాషణ ఉంటుంది. మర్యాదగా ఉండేటువంటిదే ప్రేమ. ఈ రోజున మీ మీ యొక్క భార్యాభర్తల విషయంలో మీరు మర్యాదగా ఒకరి పట్ల ఒకరు మర్యాదగా మీరు మాట్లాడుకుంటున్నారా? మర్యాద లేకుండా మీరు మాట్లాడుతున్నారా? అపకారం మనసులో ఉంచుకోదంట. చాలామంది గడిచినటువంటి దినాల్లో కొన్ని జరిగినటువంటి విషయాల్ని అపకారాలన్నింటిని కూడా వారు మనసులో దాచుకుంటూ ఉంటూ మరలా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాటిని మరలా తీసుకొస్తూ ఉంటారు. అపకారంను ప్రేమ ఉంటే అపకారాన్ని మనసులో ఉంచుకోదంట. ఆ విషయాలను అక్కడే విడిచిపెట్టేస్తారు చాలామంది. అయితే చాలామంది కుటుంబాల్లో గడిచినటువంటి ఎప్పుడో జరిగినటువంటి విషయాలు కూడా మరలా తీసుకొస్తూ అక్కడ మరలా ఆ యొక్క జరిగినటువంటి గొడవలో మరలా వాటిని ఇరికిస్తూ ఉంటుంటారు. మరలా వాటిని గుర్తు చేస్తూ ఉంటారు. పాపం విషయంలో ఎంత మాత్రం కూడా సహించదో, సత్యం విషయంలో సంతోషించేదిగా ఉంటుందని మాటలు చెప్తున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, అనేక మంది షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.